ఫాక్స్ క్యాచర్ ఫాక్స్ క్యాచర్ సినిమా మెయిన్ ప్రిమైస్ ఏంటంటే రెస్లర్స్, ఒలింపిక్ రెస్లర్స్ ఎవరైతే ఉన్నారో అతను ఒక రిచ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు బ్రదర్స్ అంటే యంగర్ బ్రదర్, వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. హీరో అండ్ హీరో వాళ్ళ బ్రదర్ పెద్ద అతను. సో వీళ్ళిద్దరు కూడా రెస్లింగ్లో వీళ్ళు ఛాంపియన్స్ అనమాట. ఒలింపిక్ ఛాంపియన్స్లో కూడా వీళ్ళు విన్ అవుతారు. వీళ్ళ వర్క్ని చూసుకొని ఒక అబ్సెషన్ ఉన్న పర్సన్, అంటే నేనే గొప్ప చేయాలి, అంటే నా పేరుని రిప్రజెంట్ చేయాలనుకున్న చాలా మిలియనరు వీళ్ళ పర్సన్ని, హీరోని తీసుకెళ్ళి అతని దగ్గర ఉంచుకొని ట్రైన్ చేయించి అతని కింద ఒక పని మనిషిలాగా మార్చుకుంటాడు అనమాట. మార్చుకొని అంటే అతనికి ఒక అబ్సెషన్ అనమాట. హీరోని ఈ రెస్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకున్న ఫేమ్ని ఇతను డబ్బు ద్వారా వీళ్ళని యూజ్ చేసుకోవాలనుకునే పర్సన్ విలన్ అనమాట. సో హీరో బ్రదరు ఈ ట్రాప్లో పడకుండా అతను నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అని చెప్పేసి చెప్తాడు. హీరో మాత్రం ఆ ఫేమ్ కోసం అండ్ ఆ మనీ కోసం ఈ అబ్సెషన్ ఉన్న దగ్గరికి, విలన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అతనికి ఉన్న ఎబిలిటీస్ ఏవైతే, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా పాడైపోవడం అవి ఇవి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ మిలియనర్ అనేటోడు అతని కోసం చూసుకుంటున్నాడు, కానీ అతని కింద పని చేయించుకుంటున్నాడు, కానీ అతనికి ఉన్న ఎబిలిటీస్, స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ లేకుండా ఇంకా తగ్గుతూ వస్తుంటాయి అన్నమాట. ఫైనల్గా ఈ హీరో అనేటోడు ఇంకా డౌన్ఫాల్లోకి అయిపోతాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళ బ్రదర్ వచ్చేసి ఇతని లైఫ్ని ఎట్లా టర్న్ చేసి అండ్ వీళ్ళిద్దరి లైఫ్స్ ఆ రిచ్ పర్సన్ మధ్యలో ఎట్లా నలిగినాయి, ఎట్లా కుంచిపోయినాయి ఏంది అనేది ఈ ఫిలిం కవర్ చేస్తుంది అనమాట. అండ్ మనకు మెయిన్గా ఈ ఫిలిం ఎక్కువ ఇంపార్టెన్స్ నాకు అనిపించిందంటే, ఇది చాలా ఫోకస్ చేసిన థింగ్ మైండ్ సెట్ ఆఫ్ రెస్లర్స్. ఆ రెస్లర్స్ విన్ అయిన రెస్లర్స్ యొక్క మనస్తత్వము అండ్ ఆ విన్నర్స్ని తప్పుదారి పట్టించే విషయాలు ఎన్ని ఉంటాయి ఏందనేది ఇది ఫుల్గా కవర్ చేసింది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విన్నింగ్ ఎలిమెంట్ అందులో రాగానే అది మనకి ఎలాంటి దారి తీస్తుంది, ఎలాంటి చెడు ప్రవర్తనలకు తీసుకెళ్ళిపోతుంది అండ్ ఎలాంటి డిఫికల్టీస్ మనం ఫేస్ చేస్తాం అండ్ గెలిచే కన్నా ముందు, గెలిచిన తర్వాత ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఏందనేది ఈ ఫిలిం కరెక్ట్గా ఫోకస్ చేసి చెప్తుంది అనమాట. నాకైతే పిచ్చగా నచ్చింది. బట్ చాలా స్లో పేజ్లో ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలిం అండ్ చాలా ఏమంటారు లైక్ ఒక మోటివేషనల్ ఫిలిం లాగా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా మీరు అరే ఇది బోరింగ్, ఇది డెడ్లీ బోరింగ్ అన్న ఫీలింగ్ అయితే మీరు ఎక్కడ కొట్టదు. వచ్చే మ్యూజిక్ కూడా చాలా టైప్స్ బ్యాక్గ్రౌండ్ ఓఎస్టీ సౌండ్స్గా ఈ ఓఎస్టీ ఏదైతే ఉందో చాలా యూనిక్గా వస్తుంది. అండ్ హై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఇన్ స్టోరీ లెవెల్లో ఐకానిక్గా వెళ్తుంటాయి. మీరు టోటల్గా చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. దట్ ఐ కెన్ సే. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.